సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా మొక్కు తీర్చుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. కానీ కోనసీమలో పుల్లెటుకూరు గ్రామంలో వెలిసిన ఈ ఆలయంలో మాత్రం ఒక ఆచారం ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి బదులుగా కొబ్బరి మొక్కను నాటుతారు. ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఒక గొప్ప చరిత్రే ఉంది. పుల్లెటుకూరు చుట్టుపక్కల ప్రాంతమంతా ఒకప్పుడు పెద్ద అడవి. ఒక బ్రాహ్మణుడు శివరాత్రి పూజ కోసం బిల్వ దళాలు కోయడానికి అడవిలోకి వెళ్ళాడు. కానీ ఒక భయంకరమైన పులి తనకి ఎదురుపడింది. ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ఒక మారేడు చెట్టు ఎక్కాడు. కింద పులి ఎప్పుడు తిందామని కాపలా కాస్తుంది. కాసేపటికి అది చెట్టు కింద నిద్రపోయింది. శివరాత్రి సమయం కావడంతో ఆ భక్తుడు భయం పక్కన పెట్టి శివ ధ్యానంలో మునిగిపోయాడు. కిందున్న పులినే శివలింగంగా భావించి ఒక్కో మారేడు దళాన్ని కిందకి వదలడం మొదలు పెట్టాడు. తెల్లారేసరికి ఆ మారేడు దళాలన్నీ ఒక పెద్ద కుప్పగా మారి ఆ పులి అందులో ఇరుక్కుపోయింది. అటువైపు వెళ్తున్న రైతులను పిలిచి ఆ బ్రాహ్మణుడు ఈ దళం కింద పులి ఉందని చెప్పాడు. వాళ్ళ గుణపంతో గట్టిగా గుచ్చారు. రాయికి తగిలిన శబ్దం వచ్చింది. ఆ దళాలను తీసి చూస్తే అక్కడ పులి లేదు, శివలింగం ఉంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పులి రూపంలో దర్శనమిచ్చి శివలింగంగా మారిన ఆ స్వామిని వ్యాఘ్రేశ్వరుడు అంటారు. అలా ఈ ప్రాంతం వ్యాఘ్రేశ్వరంగా మారింది. భక్తి ఉంటే భయం కూడా దైవంగా మారుతుందని చెప్పడానికి ఈ ఆలయం నిదర్శనం. కొబ్బరి చెట్లను కల్పవృక్షం అంటారు. అందుకే సంతానం కోసం మొక్కని నాటితే ఆ చెట్టు